خير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر واستعينوا بالصبر والصلاة وإنها لكبيرة إلا على الخاشعين أنت కరుణామయుడు పారకృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త ప్రవర్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక ఆమీన్. ప్రియ ధార్మిక సోదర మహాశివులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరతుల్ బకరాలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. వస్తఈను బిస్సబ్రి వస్సలాత్. ఓ ప్రజలారా, ఓ మానవులారా, మీకు ఏదైనా ఆపద వస్తే, ఏదైనా కష్టం సమస్య ఎదురవుతే, మీకు దైవ సహాయం కావాలంటే సహనం వహిస్తూ నమాజ్ స్థాపిస్తూ ఉండండి. వైన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. అయితే ఎవరైతే దైవభీతి కలిగి జీవితం గడుపుతున్నారో వారి కోసమే ఇది సౌలభ్యం అవుతుంది. మీలో గనక దైవభీతి లేకపోతే, మీ జీవితంలో దైవభక్తి లేకపోతే ఆపద వచ్చినప్పుడు సహనం వహించడం, దాంతో పాటుగా నమాజ్ స్థాపించడం చాలా కష్టమైంది. ఎందుకంటే సుఖంగా బతుకుతున్న కాలంలో ఆరాధించడం అంటే పర్లేదు, ఆరాధిస్తాడు మనిషి. కానీ కష్టమైన సమయాల్లో ఆరాధించాలంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు బాధలు, కష్టాలు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాడు, ప్రాబ్లమ్స్ నుంచి చిక్కుకుని ఉంటాడు. ఆ ధ్యాస అంతా ప్రాబ్లం మీద ఉంటుంది, ఆరాధన మీద ఉంటుంది. అంతే కదా. యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగేటప్పుడు కుటుంబీకుల పరిస్థితి మసీదు వైపు ఉంటుందా, హాస్పిటల్ వైపు ఉంటుందా? హాస్పిటల్ వైపు ఉంటుంది. అంటే సమస్య ఇక్కడ ఎదురైంది దాని మీద ఉంటుంది. కానీ అల్లాహ్ అలా అనట్లేదు. మీరు సమస్యలు చిక్కుకున్నప్పుడు ఇంకా నాతో దగ్గర అవ్వాలి అంటున్నాడు అల్లాహ్. సోదర మహర్షులారా, ఈ నమాజ్ స్థాపన, నమాజ్ నెలకొల్పన అనేది ప్రతి ముస్లింపై, ఆడవారైనా మగవారైనా విధించబడి ఉన్నదని మనందరికీ తెలుసు. ఇస్లామీయ మౌలిక అంశాల్లో మూలస్తంభాల్లో ఒక మూలస్తంభం. ఒక విశ్వాసి అనేవాడు, ఒక ముస్లిం అనేవాడి జీవితంలో నమాజ్ స్థాపన లేకపోతే అతను తిరస్కారుడు, కాఫిర్తో సమానమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు. అయితే నమాజ్ యొక్క ప్రాముఖ్యత, నమాజ్ ఘనత, నమాజ్ చదివితే ఎంత మహోన్నతం ఉందో, ఎంత గొప్పతనం ఉందో, దాని విశిష్టత ఏంటో ప్రతి విషయం మనందరికీ పదే పదే చెప్తూనే ఉంటారు ప్రసంగికులు, మనం వింటూనే ఉంటాము. కాకపోతే అశ్రద్ధత చూపుతున్నాం, నిర్లక్ష్యం చూపుతున్నాం. ఏ విధంగా అయితే దానిపై కాన్సన్ట్రేట్ చేయాలో, మన జీవితంలో అలవాటు చేసుకోవాలో అలా చేయండి. అయితే సోదర మహర్షులారా, ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించిన నమాజ్ పద్ధతి ఏంటి? నమాజ్ పద్ధతి, నమాజ్ గురించి అయితే వింటున్నాం, కానీ పద్ధతి తెలుసుకోవాలి కదా. నమాజ్ స్థాపన చేయాలి, నమాజ్ నెలకొల్పాలి, ఓకే, పద్ధతి ఏంటి? ఎందుకంటే పద్ధతి ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు, లేకపోతే ఫలానా గురువు గారు చెప్పారని, ఫలానా హజరత్ చెప్పారని, ఆ ఫలానా వారు చెప్పారని అమలు చేయడం కాదు. హదీస్లో ఏముంది, ఖురాన్లో ఏముంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమాజ్ విధానం ఏంటి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమాజ్ స్థాపించే పద్ధతి ఏంటి, అది నేర్చుకోవాలి. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఈ విధంగా ప్రవచించారు, సల్లు కమా రఅయ్తుమూని ఉసల్లి.
ఓ నా సహచరులారా, మీరు ఏ విధంగా అయితే మీ కల్లారా నన్ను నమాజ్ స్థాపిస్తూ చూస్తున్నారో అదే విధంగా మీరు నమాజ్ నెలకొల్పండి అని. అంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లము స్థాపించిన పద్ధతి ఉందో ఆ పద్ధతిలో మనము నమాజ్ స్థాపిస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. మనకి ఇష్టం వచ్చినట్టు కాదు, ఫలానా ఇమాం గారు చెప్పారని, ఫలానా గురువు గారు చెప్పారని కాదు. ఆ ఇమాం గారు, గురువు గారు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చెప్తేనే నమ్మాలి మీరు, అంతే కదా. ఎందుకంటే ప్రతి గురువు గారు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టు కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. లేకపోతే వారు ఒక మస్లక్ని ఫాలో చేస్తారు, ఒక మజహబ్ని ఫాలో చేస్తారు, లేకపోతే ఒక వర్గం కింద ఉంటారు. అదే కరెక్ట్. ప్రతి ఒక్క ఇప్పుడు సమాజంలో ఉన్న ఏ వర్గమైనా మేమే కరెక్ట్ అని అనుకుంటున్నారు. సరే, కరెక్టే. అయితే మీరు ఎప్పుడైతే కరెక్ట్ అనుకుంటున్నారో మీరే నిజాయితీ, మీలోని నిజాయితీ వాస్తవికత అంతా మీలోనే ఉందని అనుకుంటే ప్రూఫ్ ఏది, దలీల్ ఏది, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చెప్పండి, మేము నమ్ముతాము. సో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నమాజ్ విధానం ఏంటో మనం చూసుకోవాలి. సోదర మహర్షులారా, ఏ ఆరాధన అయినా స్వీకరించాలంటే ముందుగా ఏంటంటే సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మనం ఆరాధించే ఆరాధన యొక్క స్వీకరణ, దైవం స్వీకరించాలంటే మనకు సంకల్పం ఉంది, నియత్ అంటారు. ఆ సంకల్పం అంటే నాలుక ద్వారా పలుకు కాదు. మన హృదయంలో ఏదైతే ఆశ పుడుతుందో, నేను వెళ్ళి నమాజ్ స్థాపించాలి, నేను మసీద్కి వెళ్ళాలి, ఈ ఆశ పుడుతుంది కదా ఆశ, ఈ ఆశనే నియత్ అంటారు, సంకల్పం అంటారు. నాలుక ద్వారా నేను కిబిలా ముందు కిబిలా వైపు ఉండి 2 రకాతులు 4 రకాతులు స్థాపించబోతున్నాను, ఈ విధంగా నాలుక ద్వారా చెప్తారు. పలకాల్సిన అవసరం లేదు. మీరు మసీద్లో అడుగు ఎందుకు పెట్టారు? నమాజ్ కోసమే కదా. సో ఆ ఏ ఉద్దేశంతో అయితే మసీద్లో అడుగు పెడుతున్నారో అదే సంకల్పం అయిపోతుంది. నాలుక ద్వారా పలకాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే తర్వాత ఏంటి? ఏ నమాజ్ స్థాపించాలి. అయితే మనం ఏదైతే నమాజ్ స్థాపిస్తున్నామో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలంటే వజూ సరిగ్గా పద్ధతిలో చేయాలి. వజూ సరిగ్గా, ప్రవక్త గారు ఏమన్నారంటే వజూ సరిగ్గా చేస్తేనే నమాజ్ సరిగా అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ నమాజ్ని స్వీకరించాలంటే మీ వజూ సరిగ్గా చేసి ఉండాలి. అది కూడా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మించిన పద్ధతిలో వజూ చేసి ఉండాలి. అయితే పూర్వపు జరిగిన ఆ రంజాన్ నెలలో జాగారంలో మేము అంత వివరంగా చెప్పేశాం వజూ గురించి. అయితే నమాజ్ గురించి అంత వివరంగా చెప్పలేదు, అందుకే ఈరోజు చెప్తున్నాను నమాజ్ గురించి. సో ముందేంటి వజూ చేసుకుంటాం. వజూ చేసుకున్న తర్వాత సంకల్పం నమాజ్ కోసం, ఓకేనా. ఇప్పుడు సామూహికంగా చదివితే ఒక లాభం ఉంది, ఒంటరిగా ఇండివిజువల్గా చదివితే ఒక లాభం. ఇండివిజువల్గా, ఒంటరిగా, వ్యక్తిగతంగా, పర్సనల్లీ మనం చదివితే ఒకే ఒక పుణ్యం లభిస్తుంది. అదే సామూహికంగా జమాత్ తోడుగా చదివితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సంకల్పాన్ని బట్టి, మన చిత్తశుద్ధిని బట్టి 27 రెట్టింపులు ఎక్కువ ప్రసాదిస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం ఇండివిజువల్గా, పర్సనల్లీ, వ్యక్తిగతంగా మనం పాటిస్తున్నామంటే 1 మార్క్ పడుతుంది. అదే వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా జమాత్ తోడుగా పాటిస్తున్నామంటే 27 మార్కులు పడతాయి. మనకు 1 మార్క్ కావాలా, 27 మార్కులు కావాలా? ఎవరైనా ఎక్కువే కావాలని కోరుకుంటారు. సో సామూహికంగా కూడా నమాజ్ స్థాపించడం అనేది విధించబడి ఉన్నది. అయితే మసీదులో వచ్చి సామూహికంగా నమాజ్ స్థాపించడం అనివార్యం. ఎవరిపైన? పురుషులపైన. ఇది ఒక అర్థం చేసుకోవాలి. మసీదులో వచ్చి మసీదులో ప్రవేశించి సామూహికంగా జమాతోడుగా నమాజ్ స్థాపన అనేది పురుషుల కోసం అనివార్యం, కంపల్సరీ. ఆడవారి పైన కంపల్సరీ, మసీదులో వచ్చి చేయడం కంపల్సరీ కాదు. వారిపై కూడా విధించబడి ఉన్నది, కానీ ఎక్కడ? ఇంట్లో. మసీదులో రావడం కంపల్సరీ, కానీ రావాలి. అప్పుడప్పుడు జుమ్మా ఉంది, జుమ్మా రోజు రావాలి, శుక్రవారం రోజు రావాలి. లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, వర్క్షాప్స్ జరుగుతున్నాయి, అవన్నీ ధార్మిక సభలు జరుగుతున్నాయి, అలాంటప్పుడు అటెండ్ అవ్వాలి. మామూలుగా అయితే జుమ్మా కూడా వారిపైన విధించబడినది కాదు. స్త్రీ వారిపైన, ఆడవారిపైన జుమ్మా నమాజ్ కూడా విధించబడలేదు. ఇంట్లో 4 రకాతులు జోహర్ చేసుకుంటే సరిపోదు ఆడవారి కోసం. మన కోసం జుమ్మా కూడా విధి, ఫర్జ్ మన కోసం. సో పురుషుల కోసం సామూహికంగా నమాజ్ మసీదులో వచ్చి జమాత్ తోడుగా స్థాపించడం అనేది అనివార్యం, కంపల్సరీ. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా, పర్సనల్లీ ఎప్పుడు అలవాటు చేసేసుకున్నాడు, జమాత్ని మానేస్తాడు. రోజులో 3 కోట్లు పాటిస్తున్నాడు, 2 కోట్ల ఏదో అంటే బిజినెస్లో ఉండి, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, లేకపోతే ఏదో వ్యాపారంలో ఉండి అతను వ్యక్తిగతంగా చదువుకుంటున్నాడంటే వేరే విషయం. మొత్తానికి 5 పూటలు కూడా వ్యక్తిగతంగా చేయడం అలవాటు చేసుకుంటే అతను మహాపాపం చేస్తుంది. ఎందుకంటే సమాజంలో మసీదులో ప్రవేశించి
సామూహికంగా జమాతోడుగా పురుషుల పైన నమాజ్ స్థాపించడం అనివార్యము. ఇప్పుడు మీరు ఎంతమంది సామూహికంగా పాటిస్తున్నారు? అనివార్యం. ఒకవేళ వదిలేస్తున్నామంటే నిర్లక్ష్యం నమాజ్ పాటిస్తున్నాం కానీ సామూహికంగా పాటించడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారంటే మీరు మహాఘోరమైన పాపం చేస్తున్నారు, కబీర గునాహ్. సామూహికంగా పాటించడం అయితే సామూహికంగా పాటించాలి. ఓకేనా? వజూ చేసుకున్నాం, సంకల్పం కూడా, ఇకామత్ అయింది. తర్వాత ఏంటి? ఇకామత్. ముజ్జిన్ గారు ఇకామత్ ఇస్తారు, నమాజ్ కోసం మనము నిలబడతాం, గురువుగారు ముందుకు వస్తారు, గురువుగారు ముందుకు వస్తారు. అయితే నమాజ్లో మనకి ఏం చేసినా గురువుగారిని ఫాలో చేయాలి. గురువుగారి యొక్క యక్తిదా అంటే ఫాలోయింగ్ అనమాట. ఆయన ఏం చేస్తున్నారో దాని తర్వాత అది చేయాలి. ఆయన తక్బీర్ చెప్తే తర్వాత మనం అల్లాహు అక్బర్ అని చెప్పాలి. ఆయన సూరా ఫాతిహా పఠిస్తున్నారంటే ఒక వాక్యం తర్వాత మనం ఒక వాక్యం చదవాలి. అర్థమవుతుందా? ఆయనకన్నా ముందు ఏది చేయకూడదు, ఆయనకన్నా ముందు ఏది చేయకూడదు. అంటే గురువు గారు ఏం చేస్తున్నారు దాని తర్వాత ఆయన ఫాలోయింగ్ చేయాలి. సో వజూ అయిపోయింది, సంకల్పం, ముజ్జిన్ గారు ఇకామత్ ఇచ్చారు. ఇకామత్ ఇచ్చిన తర్వాత అల్లాహు అక్బర్ అని ఎవరు? గురువుగారు చెప్తారు. దాన్ని తక్బీరే తహరీమా అంటారు. మొట్టమొదటి తక్బీర్ని తక్బీరే తహరీమా అంటారు. అయితే చూడండి, రఫ్ఉల్ యదైన్ అనేది ఒకటి ఉంది. రఫ్ఉల్ యదైన్ అంటే ఏంటంటే మన అరచేతులను భుజాల వరకు లేపాలన్నమాట. సో మన భుజాల వరకు తీసుకుని వెళ్ళాలి మన అరచేతులను. ఇవి ఎక్కడ 4 సార్లు వస్తాయి నమాజ్లో. ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ తక్బీర తహరీమా, మొట్టమొదటిసారిగా అల్లాహు అక్బర్ అని. అయితే అరచేయి ఎక్కడి వరకు లేపాలి, ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాలంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 హదీసులు ఉన్నాయి. ఒక హదీసులో ఏముందంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భుజం వరకు తీసుకుని వెళ్ళేవారు, అరచేతులను భుజం వరకు తీసుకుని వెళ్ళేవారు. అయితే చూడండి, ఇదంతా దానికన్నా ముందు ఏంటి? వరుసను సరిదిద్దుకోవాలి. ఫస్ట్ ఏంటి? ఇకామత్ ఇచ్చేటప్పుడు వరుసను సరిదిద్దుకోవాలి. వరుస సరిగ్గా లేకపోతే నమాజ్ అవుతుంది అంటే పరిపూర్ణం అవుతుంది, 100 మార్క్స్ పడవు. అర్థమవుతుందా? 100% అది కరెక్ట్ కాదు. వరుస సరిగ్గా అవుతేనే 100 మార్కులు పడతాయి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 100 మార్కులు పడాలంటే వరుస కూడా సరిదిద్దుకోవాలి. వరుస ఎలా సరిదిద్దుకోవాలంటే ప్రతి వారు వ్యక్తిగతంగా వారు భుజానికి వాళ్ళు పాదాలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. నా భుజం ఉందనుకోండి, నా భుజాలు నా పాదాలకి సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత పక్కన వారు ఎవరైతే ఉన్నారో ఎదుటి వారితో మన భుజాలు మన పాదాలు కలిసిమెలిసి కలపాలి. మధ్యలో గ్యాప్ ఉండదు. మధ్యలో గ్యాప్. నేను ఏం చెప్పినా ఖురాన్ హదీస్ వెలుగులోనే చెప్తున్నాను. ప్రతిదీ ఇప్పుడు డీటెయిల్గా చెప్పాలంటే టైం సరిపోదు, అందుకే అంత తెలుగులోనే చెప్తున్నాను. మీకు కావాలంటే ప్రూఫ్ కావాలంటే నేను చూపిస్తాను. టైం సరిపోదు కాబట్టి ఓన్లీ తెలుగులోనే చెప్తున్నాను. సో ఏంటంటే మన భుజాలు మన పాదాలు సమానంగా ఉండాలి. అప్పుడు ఎవరిది వారు సమానంగా ఉంటే పక్కన వారితో కలవడంలో చాలా సౌలభ్యం అయిపోతుంది. కలిసిమెలిసి ఉండాలి. గ్యాప్ ఉందంటే నమాజ్ పరిపూర్ణం కాదు. నాకిస్ అంటారు. నాకిస్ మీన్స్ ఇన్కంప్లీట్, పరిపూర్ణం కాదు. అంటే 100 మార్కులు పడవు. నమాజ్ అయిపోతుంది కానీ 100 మార్కులు పడవు. తర్వాత సరిదిద్దుకున్నాము, గురువుగారేమో అల్లాహు అక్బర్ అంటున్నారు. సో తక్బీర తహరీమా అప్పుడు మన అరచేతులను ఎత్తాలి. ఎంతవరకు? కనీసం భుజం వరకు. ఎందుకంటే దైవ ప్రవక్త వారు భుజాల వరకు తీసుకుని వెళ్ళాలి. ఇంకా ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళవచ్చు? చెవుల యొక్క చివరి భాగం. ఆడవాళ్ళు చెవులు వేసుకుంటారు కదా, ఇయర్ రింగ్స్, ఆ చివరి భాగాలు ఏదైతే ఉందో ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళవచ్చు. ఇంకోటి ఏంటంటే మన అరచేయి మొత్తము స్ట్రైట్గా ఉండాలి, కిబ్లా వైపు ఉండాలి. స్ట్రైట్గా కిబ్లా వైపు ఉండాలి. తర్వాత అరచేయి యొక్క వేళ్ళు కలిసిమెలిసి ఉండాలి, అటాచ్డ్ అయ్యి ఉండాలి. వేళ్ళు కలిసిమెలిసి అటాచ్ అయ్యి ఉండాలి. కిబ్లా వైపు ఉండాలి, సమానంగా స్ట్రైట్గా ఉండాలి. కనీసం భుజం వరకు, ఎక్కువగా అయితే చెవుల యొక్క చివరి భాగం అంతా పై ఎత్తు వరకు మనం ఎత్తాలి. ఓకే, అయిపోయింది. తర్వాత ఎక్కడ కట్టాలి? హదీస్ ఏముందంటే అలా సద్రిహి. సద్రున్ అంటే రొమ్ము, ఛాతి. సద్రున్ అంటే ఏంటి? అరబీలో చెస్ట్, ఛాతి, రొమ్ము అంటారు కదా. ఇప్పుడు రొమ్ము మన ఛాతి మనకి తెలియదా? ఎక్కడన్నీ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? చెస్ట్ ఎక్కడ ఉంది తెలుసు కదా, అక్కడ ఉంది. సో అలా సద్రిహి అంటే ప్రవక్త వారు రొమ్ము పైన ఛాతి పైన కట్టుకునేవారు. ఈ విధంగా నా ఛాతి అయితే ఇక్కడేనండి, ఇది ఎక్కడో మీరు పెట్టు, ఓకేనా? సో ఛాతి పైన పెట్టుకోవాలి. అయితే ఇందులో 3 విధాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక అరచేయి మణికట్టు ఉంది కదా, మణికట్టుని గట్టిగా పట్టుకోవాలి. ఈ విధంగా ఒక పద్ధతి అంటే ఈ విధంగా పట్టుకోవాలి. రెండో పద్ధతి ఏంటంటే అరచేయి మీద ఇంకో అరచేయిని పెట్టాలన్నమాట. ఈ విధంగా
ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే ఈ మోచేయి యొక్క దీన్ని పట్టుకోవాలి. మొత్తం ఇక్కడ వరకు కాదు, ఇక్కడ సగం భాగంలో మోచేయి యొక్క సగం భాగం. సో ఇదొక పద్ధతి చూడండి నన్ను, ఇదొక పద్ధతి. ఓకే, ఛాతీ పైన ఉండాలి, ఇదొక పద్ధతి, ఇదొకటి పద్ధతి. మణికట్టుని గట్టిగా పట్టుకోవాలి. మూడో పద్ధతి ఏంటంటే ఈ ఏదైతే మోచేయి ఉందో సగం భాగం పట్టుకోవాలి. ఇది మూడో పద్ధతి. ఏదైనా ఏ పద్ధతి అయినా ఛాతీ మీద ఉండాలి, రొమ్ము పైన, చెస్ట్ పైన ఉండాలి. ఓకేనా? ఇక్కడ తర్వాత సన సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక. ఇంకో దుఆ ఉంది, అల్లాహుమ్మ బాఇద్ బైని వ బైన ఖతాయా కమా బఅదత బైన మష్రిqi వల్ మగ్రిబ్, అల్లాహుమ్మ నఖ్ఖిని మినల్ ఖతాయా కమా యునఖ్ఖల్ థౌబుల్ అబీదు మినద్ దనస్, అల్లాహుమ్మ అగ్సిల్ని మినల్ ఖతాయా బిల్ మా'i వల్ థల్జి వల్ బర్ద్. తర్వాత బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చెప్పి సూరా ఫాతిహా పఠించాలి. సూరా ఫాతిహా గురువు గారు చెప్తుంటారు, ఆయన పఠిస్తుంటారు, వెనకాల మనం కూడా ఆయన్ని ఫాలో చేయాలి. కేవలం నిశ్శబ్దంగా ఉండడం కాదు. అర్థమవుతుందా? ఎన్ని రకాతులు ఉన్నాయో అన్ని రకాతుల్లో కూడా మీరు కూడా కంఠస్థం చేయాలి, మీరు కూడా అది పాటించాలి. మీరు కూడా సూరా ఫాతిహా పఠిస్తేనే నమాజ్ అవుతుంది. లా సలాత లిమన్ లమ్ యక్రా బిఫాతిహతిల్ కితాబ్, సహీహ్ హదీస్. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే నమాజ్లో సూరా ఫాతిహా పాటించరో, సూరా ఫాతిహా పలకరో, వారు నమాజ్ అవ్వలేదు. మరి మీరు ఎంతమంది సూరా ఫాతిహా పాటించట్లేదు మీరే చూసుకోండి. ఇప్పటివరకు ఎన్ని నమాజులు చేసిన నమాజ్ కానీ. సూరా ఫాతిహా గురువు గారు కూడా పాటిస్తారు, వారి వెనకాల ఫాలో చేస్తూ మనం కూడా పలకాలి. అది ఇంకోటి, వ్యక్తిగతంగా చదివేటప్పుడు కూడా, అదే విధంగా సామూహికంగా జమాత్ ఉన్నప్పుడు కూడా సూరా ఫాతిహా ప్రతి రకాతులో ఉంది. వెనకాల ఉన్న వారి కోసం కూడా ఉంది, గురువు గారి కోసం కూడా ఉంది. అయితే గురువు గారు 4 రకాల నమాజులు ఉంటాయి. మొట్టమొదటి 2 రకాతుల్లో గురువు గారు సూరా ఫాతిహాతో పాటుగా ఇంకో సూరా చదువుతారు కదా, అది మీరు చదవకూడదు. అక్కడ నిశ్శబ్దంగా ఉంటారు. కేవలము సూరా ఫాతిహా ఒకటే పాటించాలి. గురువుగారు వెనకాల ఉన్నప్పుడు సామూహికంగా జమాతోడుగా నమాజ్ చదివేటప్పుడు ఎన్ని రకాతులు ఉంటే అన్ని రకాతుల్లో మీరు కేవలము సూరా ఫాతిహా ఒకటే ఫాలో చేయాలి. మిగతా సూరాలు మీకు వచ్చినా మీరు నిశ్శబ్దంగా ఉండాలి. అర్థమవుతుందా? నిశ్శబ్దంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. అయితే వ్యక్తిగతంగా చదివేటప్పుడు ప్రసన్నీగా అప్పుడు చదివేటప్పుడు గురుగారు ఎలా చదువుతున్నారు? 4 రకాతుల నమాజ్లో సూరా ఫాతిహాతో పాటుగా 2 రకాత్ మొట్టమొదటి 2 రకాతుల్లో వేరే సూరా కూడా పాటిస్తున్నారు. మీరు కూడా వేరే సూరా పాటించవచ్చు. ఇప్పుడు వ్యక్తిగతంగా చదివేటప్పుడు, పర్సనల్, ఇండివిజువల్. కానీ గురువుగారితో చదివేటప్పుడు మాత్రం మీరు కేవలము సూరా ఫాతిహా ఒకటే పాటించాలి. 4 రకాతులు అయితే 4 రకాతుల్లో, 3 రకాతుల నమాజ్ అయితే 3 రకాతుల్లో, 2 రకాతుల నమాజ్ అంటే ప్రతి రకాతులో సూరా ఫాతిహా అనివార్యం. సూరా ఫాతిహా లేకుండా నమాజ్ పరిపూర్ణం కాదు. సూరా ఫాతిహా అయిపోయింది, సూరా అయిపోయింది. తర్వాత ఎక్కడికి వెళ్తాము మనము? రుకూలో వెళ్తాం, అంతేనా? రుకూకి వెళ్ళే ముందు నేనేం చెప్పాను? నమాజ్లో 4 సందర్భాల్లో రఫుల్ యదైన్, మన అరచేతులను భుజం వరకు ఎత్తుకొని వెళ్ళాలి. 4 సందర్భాలు. మొట్టమొదటిది స్టార్టింగ్. సెకండ్ టైం ఎక్కడంటే రుకూ వెళ్ళే ముందు. రుకూకి వెళ్ళే ముందు అల్లాహు అక్బర్ అని చెప్తూ మన భుజాల వరకు మన అరచేతులను ఎత్తుకుంటూ వెళ్ళాలి. కిందకి దిగేటప్పుడు ఇప్పుడు రుకూ ఎలా చేయాలి? రుకూ ఎలా చేయాలంటే మన మోకాళ్ళని గట్టిగా బిగించి పట్టుకోవాలి. ఈ పంజా అంటారు, దీన్ని పంజా అంటారు. దీంతో మన మోకాళ్ళను గట్టిగా బిగించుకొని పట్టుకోవాలి స్ట్రైట్ గా. సో తర్వాత ఏంటంటే మన ఏదైతే బ్యాక్ సైడ్ వెనుము ఉంటుందో అది స్ట్రైట్ గా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అర్థమవుతుందా? మన బ్యాక్ సైడ్ మొత్తం స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఇలా ఉంటుంది, ఒంటేలా ఉండకూడదు. కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం పైకి తల మాత్రం కిందకి దించేస్తారు, అలా కాదు, మొత్తం స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత 3 సార్లు సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్, కనీసం 3 సార్లు. బేసిక్ సంఖ్యలో 5 అయినా చెప్పొచ్చు, 7. అంటే గురువుగారు ఎంత సమయం తీసుకుంటున్నారు దాన్ని బట్టి. ఎక్కువ సమయం తీసుకుంటున్నారంటే 3 అయిందా, 5లో వెళ్ళండి. ఇంకా సమయం ఉందా, 7లో. అలా బేసిక్ సంఖ్యలో చెప్పాలి, ఆడ్ నంబర్స్. అలా సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలుకుతారు. ఓకేనా? సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలికిన తర్వాత మళ్ళీ లేస్తాం. ఎందుకు లేస్తాము? సజ్దాలో వెళ్ళడానికి. సో లేచేటప్పుడు కూడా సజ్దాలకు వెళ్ళే ముందు కూడా రఫుల్ యదైన్ ఉంది, అంటే మన అరచేతులని ఎత్తుకుని సజ్దాలో వెళ్తాం. సో ఫస్ట్ మనం ఏంటి? రుకూకి వెళ్తాం. సో అల్లాహు అక్బర్ అని చెప్పి రుకూకి వెళ్తున్నాం. ఈ విధంగా రుకూకి వెళ్తాం. ఇక్కడ నేను చెప్పాను కదా, పంజాతో ఏం చేయాలి? మనము మన మోకాళ్ళను గట్టిగా పట్టుకోవాలి, బిగించుకోవాలి. తర్వాత ఈ వెనకాల భాగం మొత్తం స్ట్రైట్గా ఉండాలి, ఈ వెనకాల భాగం మొత్తము స్ట్రైట్గా ఉండాలి. సో ఈ విధంగా కనీసం 3 సార్లు సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలుకుతాం.
తర్వాత లేస్తాం, తర్వాత మళ్ళీ అల్లాహు అక్బర్ అని మనం చెప్తాం. సమీ అల్లాహు లిమన్ హమిదా గురుగారు చెప్తారు, మనము రబ్బనా లకల్ హమ్ద్ ఇంత చెప్తే సరిపోతుంది. ఇంకా దువా వచ్చా రబ్బనా లకల్ హమ్ద్ హమ్దన్ కతీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ మొత్తం పలకాలి. అంటే గురువుగారు ఎంత అవకాశం ఇస్తున్నారు దాన్ని బట్టి వెంటనే వెళ్ళిపోతున్నారంటే మీరు రబ్బనా లకల్ హమ్ద్ చెప్తే సరిపోతుంది. ఇంకా సమయం ఇస్తున్నారంటే రబ్బనా లకల్ హమ్ద్ హమ్దన్ కతీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ అంటారు. తర్వాత సజ్దాలోకి వెళ్తాం. సజ్దాలో వెళ్ళేటప్పుడు కూడా రఫుల్ యదైన్ ఉంది, అంటే రెండు అరచేతులని భుజం వరకు వెళ్తారనమాట. అలా వెతుకుంటూ కిందకి వెళ్ళి, అయితే కింద వెళ్ళే సమయంలో ముందుగా సజ్దా వెళ్ళే సమయంలో మన అరచేతులని నేలపై పెట్టాలా లేకపోతే ముందు మోకాళ్ళని పెట్టాలా అనేది ఒక సందర్భం. అయితే రెండు విధాలుగా కూడా ఉంది. ప్రవక్త గారు కొన్ని సందర్భాల్లో ముందుగా సజ్దాలో వెళ్ళే సమయంలో మోకాళ్ళను పెట్టేవారు, కొన్ని సందర్భాల్లో అరచేతులని ముందు నేలపై పెట్టేవారు. రెండు హదీసులు సహీ. ఉత్తమం ఏంటంటే ముందు అరచేతులని నేలపై పెట్టాలి. రెండు హదీసులు ఉన్నాయి, రెండు కూడా కరెక్టే, ఏ పాటించినా పర్లేదు. ఉత్తమం ఏంటంటే అరచేతులను నేలపై ముందు పెట్టి తర్వాత మోకాళ్ళను నుంచుని కింద ఉంటారన్నమాట. అయితే ఎప్పుడైతే మనం సజ్దాలో వెళ్తాం, సజ్దాలో వెళ్ళే సమయంలో కూడా రఫుల్ యదైన్ ఉంది, అరచేతులను మనం భుజం వరకు ఎత్తుకుంటూ కిందకి వెళ్ళాలి. తర్వాత కింద వెళ్ళే సమయంలో నేలపైన ముందుగా ఏముంచాలి, అరచేతులను. లేదు మీకు కంఫర్ట్ లేదు, మోకాలతోనే కంఫర్ట్ ఉందంటే మోకాలు ముందుగా ఉంచుకున్న తర్వాత నేలపై దిగాలన్నమాట. సో అక్కడ మళ్ళీ బేసి సంఖ్యలో సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా అని బేసి సంఖ్యలో సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా అని పలుకుతాం, అవునా కదా. అయితే ఇంకోటి చూడండి, నమాజ్లో గురువు గారు ఎన్నిసార్లు అయితే అల్లాహు అక్బర్ పలుకుతున్నారో ఆ తక్బీర్ మీరు కూడా పలకాలి, బిగ్గరగా కాదు, అర్థమవుతుందా, పలకాలి. అంటే మీ కదవులు కదలాలన్నమాట. ఆ విధంగా బిగ్గరగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనం కూడా ఆయన్ని ఫాలో చేస్తూ గురువు గారిని అల్లాహు అక్బర్ అని పలుకుతుంటారు. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. సజ్దాలో వెళ్ళాం, కనీసం బేసి సంఖ్యలో 3 సార్లు సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా. ఇంకా సమయం ఇస్తున్నారు గురువు గారు 5 సార్లు, ఇంకా సమయం ఉంది 7 సార్లు, అలా బేసి సంఖ్యలో ఆడ్ నంబర్స్, ఓకేనా. అయితే ఇంకో విషయం ఏంటంటే సజ్దాలో వెళ్ళే సమయంలో మన యొక్క 7 బాడీ పార్ట్స్ టచ్ అవుతాయి. 2 కాళ్ళు, తర్వాత 2 మోకాళ్ళు, 4, తర్వాత 2 అరచేతులు, ఎన్ని 6, తర్వాత ముఖ భాగం. ముఖ భాగంలో ముదురు వస్తుంది, తర్వాత ముక్కు భాగం కూడా వస్తుంది. కొంతమంది ముక్కు భాగాన్ని టచ్ చేయకపోతే నమాజ్. ప్రవక్త గారు ఏమన్నారంటే 7 భాగాలు నేలపై ఉండాలి, అందులో ఏదైనా మిస్ అవుతే నమాజ్ అవుతుంది. కావున ఫేస్ అంటే ముఖ భాగం అంటే ఇది, అంటే ఫర్ హెడ్ నుదురు కూడా టచ్ అవ్వాలి, తర్వాత ముక్కు కూడా టచ్ అవ్వాలి నేలపైన, అప్పుడే అవుతుంది నమాజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ రెండో సజ్దా కోసం మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం కదా, ఆ రెండో సజ్దాకి వెళ్లే ముందు ఏదైతే రెస్ట్ తీసుకుంటున్నామో అప్పుడు మళ్ళీ దువా ఉంది, రబ్బిగ్ఫిర్లీ 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 అల్లాహుమ్మా ఫిర్లీ వహ్ని వహ్ని వజ్ని వఅఫిని వర్జుని వర్ఫని, ఈ దువా కూడా ఉంది. సో మనకి ఏ దువా సౌలభ్యం ఉంటే అది చూసుకోవాలి. రబ్బిగ్ఫిర్లీ రబ్బిగ్ఫిర్లీ, ఇది కూడా బేసిక్ సంఖ్యలు 3, 5, 7 అలా. తర్వాత రెండో సజ్దాకి వెళ్తాం. తర్వాత సజ్దా సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన. ఈ విధంగా ఎన్ని రకాతులు అయినాయి, ఒక రకాత్ పద్ధతి. 2 రకాతులో లేచేటప్పుడు మనం ఎప్పుడైతే లేస్తాం 2 రకాతుల కోసం, అప్పుడు భుజం వరకు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం రఫుల్ యదైన్ 2 రకాతులో లేదు. రఫుల్ యదైన్ 2 రకాతులో లేదు, అంటే భుజం వరకు మన అరచేతులు ఎత్తుకోవాల్సిన అవసరం 2 రకాతులో లేదు. డైరెక్ట్గా మనం కట్టేసుకోవచ్చు, కింద నుంచి చేస్తాం కదా డైరెక్ట్. అయితే ఇంకోటి, 2వ రకాతుకి లేచే ముందు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, విశ్రామం తీసుకుని పైకి లేవాలి, డైరెక్ట్గా లేవడం. 2వ రకాత్ అంటే సజ్దా నుండి 2 సజ్దాలు అయిపోయింది, 2వ రకాత్ కోసం లేస్తున్నాం కదా, డైరెక్ట్గా లేవకూడదు, కొంచెం విశ్రాంతి, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం రెస్ట్ తీసుకుని తర్వాత పైకి లేవాలి, డైరెక్ట్గా లేవాలి. అంటే ప్రవక్త గారు కొంచెం విశ్రాంతి తీసుకుని తర్వాత లేచారు, కొంచెం అంటే నిమిషాలు కాదు, జస్ట్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, తర్వాత లేవాలి. తర్వాత 2 రకాతులో మనం భుజం వరకు అరచేతులు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 రకాతులు మనం ఏం ఫాలో చేస్తాం అదే విధంగా. 2 రకాతులు మనం ఎక్కడ మళ్ళీ జల్సాలో కూర్చుంటాం, తషహుదులు అత్తహియాత్ చదువుతాం. అయితే 4 రకాతుల నమాజ్ అయ్యి ఉంటే 2 రకాతులో మనము ఏం చేస్తాము, తషహుదులో కూర్చుంటాము, అంటే అత్తహియాత్ అయ్యి చదువుతాం కదా. సో 2 రకాతులు 4 రకాతుల నమాజ్ అయితే మొట్టమొదటి జల్సాలు, మొట్టమొదటి ఏదైతే జల్సే ఇస్తిరాహా అంటారు, అంటే తషహుదులో కేవలం అత్తహియాత్ పలికితే సరిపోతుంది ఒక దువా. అయితే చివరి 4 రకాతులో చివరి రకాత్ ఉంటుంది కదా, అప్పుడు కూర్చుంటాం కదా, అప్పుడు కనీసం 4 దువాలు పఠించాలి, కనీసం 4 దువాలు. ఒకటి అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు తయ్యిబాత్,
والسلام عليك أيها النبي ورحمة الله وبركاته. السلام علينا وعلى عباد الله الصالحين. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. తర్వాత దరూద్ షరీఫ్. اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. మూడో దువా اللهم اني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب الا انت فاغفر لي مغفرة من عندك وارحمني انك انت الغفور الرحيم. తర్వాత اللهم اني اعوذ بك من عذاب القبر واعوذ بك من فتنة المسيح الدجال واعوذ بك من فتنة المحيا والممات. اللهم اني اعوذ بك من الماسي والمغفرة. ఈ విధంగా కనీసం ఈ 4 దువాలు పఠించిన తర్వాత సలాం అత్తస్లీం. ఈ విధంగా అయితే ఇప్పుడు 4 రకాతుల నమాజ్ ఉంటే 2 రకాతుల్లో కూర్చుంటాం కదా తషహుద్లు. అప్పుడు ఎలా కూర్చోవాలి? ఎడమ కాలు పైన మన తుంటి భాగం ఉండాలి, బ్యాక్ సైడ్ ఎడమ కాలు పైన. తర్వాత కుడి కాలు మాత్రం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండాలి. ఆ స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఈ కుడి కాలు యొక్క పాదం ఏదైతే ఉందో ఆ కుడి పాదము కిబిలాకి స్ట్రైట్ గా ఉండాలి. ఆ వేళ్ళు కూడా కిబిలాకి స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటాం కదా. ఇది ఏంటి? లెఫ్ట్ లెగ్. ఓకేనా? ఇది లెఫ్ట్ లెగ్. ఈ విధంగా దీనిపైన బ్యాక్ మన సీట్ ఉంటుంది, తుంటి మన దీనిపైన ఉంటుంది, ఆనుకుని ఉంటుంది. తర్వాత ఏమో ఇది రైట్ లెగ్. సో ఈ విధంగా స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. 4వ రకాలు లేకపోతే చివరి తషహుద్ ఉంది. అప్పుడు ఏంటంటే మన లెఫ్ట్ లెగ్ ఏదైతే మన ఎడమ కాలు ఉందో అది ఆ పాదం కింద నుంచి బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? తుంటి అనేది బ్యాక్ సైడ్ అనేది నేలపై వచ్చేస్తుంది. ఎప్పుడో చివరి క్షణం. ఈ విధంగా తర్వాత చెప్పే మొట్టమొదటి తషహుద్లో మనము కేవలం అత్తహియాత్ ఒక దువా పఠిస్తే సరిపోతుంది. తర్వాత చివరి తషహుద్ అయితే మొత్తం 4 దువాలు, కనీసం ఇంకా చాలా దువాలు. సో సమయాన్ని బట్టి వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పర్సనల్లీగా పాటిస్తే 4 దువాలు సరిపించుకోవచ్చు, ఇంకా ఎన్నైనా చదువుకోవచ్చు. సామూహికంగా ఉంటాం కాబట్టి సమయాన్ని చూసి గురువుగారు చదివిస్తారు కాబట్టి 4 చదువుతారు. గురువుగారు ప్రతి ఎవరైనా 4 దువాలు. ఈ విధంగా నమాజ్ పద్ధతి అన్నమాట. ఈ విధంగా ఇది నమాజ్ పద్ధతి. ఇందులో కొన్ని సందర్భాల్లో ఉంది సూరా ఫాతిహా ఉందా లేదా. సూరా ఫాతిహా గురువుగారు కూడా పాటించాలి. గురువుగారు వెనకాల ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో అందరూ కూడా సూరా ఫాతిహా పలకాలి. ఇది మొట్టమొదటి. తర్వాత ఇంకో ఎక్కడ డౌట్ వస్తుంది, ఇప్పుడు 4 సందర్భాల్లో రఫ్ల్ యదైన్ ఉంది. చేతులను, అరచేతులను, భుజాల వరకు 4 సందర్భాలు. ఒకటి స్టార్టింగ్ లో అల్లాహు అక్బర్ అన్నాం, తర్వాత రుకుకి వెళ్ళాము, తర్వాత రుకు నుంచి లేచిన తర్వాత 3 రకాల కోసం లేస్తున్నాం కదా, అప్పుడు ఈ 4 సందర్భాల్లో రఫ్ల్ యదైన్ ఉంది. ఇంకోటి ఆమీన్ బిల్ జహర్. ఆమీన్ ని పలకకూడదు. సూరా ఫాతిహా ఎండింగ్ లో ఆమీన్ ఉంది కదా, ఆమీన్ బిగ్గరగానా నిశ్శబ్దంగానా? మరీ బిగ్గరగా కాదు, మరీ నిశ్శబ్దంగా కాదు, మీడియం. ఎవరికి ఇబ్బంది ఉండదు, ఆమీన్ సరిపోతుంది. మరి మసీద్ టాప్ వేసుకునేలాగా కాదు, నిశ్శబ్దంగా అంటే నీ పక్కన వారికి వినపడితే సరిపోతుంది, ఆమీన్ అంటే సరిపోతుంది. మరీ బిగ్గరగా కాదు, మరి ఎవరికి తెలియనట్టు కూడా కాదు, మరి నిశ్శబ్దంగా కూడా కాదు. కనీసం మీ పక్కన వారికి వినపడేలాగా ఆమీన్ అని చెప్పాలి. ఆమీన్ అని పలకాలి. ఎందుకు? ప్రవక్త గారి పద్ధతి. ఏ సలఫే సాలిహీన్లో ఐఎంఏ అర్బాలు ఇమాం మాలిక్, ఇమాం షాఫీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్, ఇమాం అబూ హనీఫా రహిమహుల్లాహ్, ఈ 4 ఇమాములు కూడా ఎవరు కూడా ఆమీన్ లేదని ఎవరు చెప్పరు. అయితే నిశ్శబ్దంగా పలకాలా, బిగ్గరగా పలకాలా? ఇందులో ఏమో మిస్అండర్స్టాండింగ్. సో బిగ్గరగానే పలకాలి. బిగ్గరగా అంటే ఎంత? మీ పక్కన వారికి వినపడితే సరిపోతుంది, మరీ బిగ్గరగా టాప్ వేసుకునేలా కాదు. నిశ్శబ్దంగా అంటే ఎవరికి తెలియనట్టు కూడా కాదు. సో ఆమీన్ కూడా ఉంది. తర్వాత ఏంటి? తర్వాత రబ్బనా లకల్ హమ్ద్. రుకు నుంచి లేచిన తర్వాత రబ్బనా లకల్ హమ్ద్. ఇది సైలెంట్ గానా, బిగ్గరగా? ఉత్తమం ఏంటంటే సైలెంట్ గానే. బిగ్గరగా కూడా పలుకుతున్నారంటే పలకవచ్చు. వీటికి ఏంటంటే ఇవి మరీ అంటే మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఒకరిని నువ్వు కాఫీర్ అయిపోయావు, నీ నమాజ్ అవ్వదు, ఈ విధంగా ఎవరిని కూడా చెప్పకూడదు. నమాజ్ విషయంలో ఒక జమాత్ వారు ఇంకో జమాత్ని దూషించరాదు. ఎవరి నమాజ్ వారికి, వారు ఎంతలా పర్ఫెక్ట్గా ఆచరిస్తున్నారు అంత పరిపూర్ణంగా వారికి మార్కులు పడిపోతాయి. మీకు 100 మార్కులు కావాలంటే ప్రవక్త గారి పద్ధతిని పాటించండి. నాకు 100 మార్కులు వద్దండి, 50 సరిపోతుంది, మీ ఇష్టం, మీ ఇమాంని పాటించండి. సో మనం ఇమాం గారిని పాటించాలా, ప్రవక్త గారిని పాటించాలా? అంతే కదా. ఇమాం ఉత్తమమా, ప్రవక్త గారు ఉత్తమమా? ఎందుకంటే ఆ ఇమాం చెప్పే మాట కూడా ప్రవక్త చెప్పిన మాటే కదా. ఆ ఇమాంకి ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు ఆయన చెప్పారు.
చివరిలో ఇమాం అబూ హనీఫా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో నివసిస్తున్న ముస్లిమ్స్ వారు ఇమాం అబూ హనీఫాని ఎక్కువగా మెజారిటీలో ఫాలో చేస్తున్నారు. వారు ఏమంటారంటే ఇమాం అబూ హనీఫా హనఫీ మనహజ్లో ఇలా ఉందంటారు. హనఫీ మనహజ్లో ఉన్నట్టే చెప్పింది, లేదు దానికి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. దానికి ఏమన్నారు అబూ హనీఫా గారు, నేను చెప్పిన మాట ఖురాన్ హదీస్కి ఉన్నట్టుగా ఉంటే ఫాలో చేయండి, ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా నా మాట వెళ్తే నా మాటని తోసపుచ్చండి, నా మాటని రిజెక్ట్ చేసి ఖురాన్ హదీస్ని ఫాలో చేయమని అబూ హనీఫా అన్నారు. అయితే అబూ హనీఫాని ఫాలో చేసేవారు ఈ మాటని ఫాలో చేయట్లేదు. అబూ హనీఫాని గురువు కింద నమ్ముతున్నారు కదా. అబూ హనీఫా రహిమహుల్లాని మీరు ఇమాం కింద నమ్ముతున్నప్పుడు అబూ హనీఫా గారి ఈ మాటపై ఉండాలి మీరు. ఆయన ఏమన్నారు, నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి, నా సహచరులు నా ఫాలోవర్స్కి చెప్పాను నేను. అయితే గమనించండి, నా మాట ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా వెళ్ళేటప్పుడు నా మాటని రిజెక్ట్ చేసి ఖురాన్ హదీస్ మాట ఫాలో చేయండి అని అబూ హనీఫా గారు చెప్పి ఆయన మరణించారు. ఆయన తప్పు ఏమీ లేదు. ఆయన అనుచర సమాజం, ఆయన ఎవరైతే ఫాలో చేస్తున్నారో ఆయన ఫాలోవర్స్ తప్పు చేసేస్తారు. ఆయన తప్పైతే లేదు, ఇమాం అబూ హనీఫా రహిమహుల్లాహ్ తప్పు లేదు. ఈ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏషియన్ కంట్రీస్ లో ముఖ్యంగా నివసించే వారు అబూ హనీఫాని ఫాలో చేస్తున్నారు కాబట్టి ఆయన కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయాక ఈ మాట పైన ఎవరు ఉండట్లేదు. ఆయన పొరపాటు ఆయన మాట అయితే చెప్పేశారు కదా, నాకు తెలిసినంత చెప్పానండి జ్ఞానము, అది కనుక ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉంటే ఖురాన్ హదీస్ని ఫాలో చేయండి, నాకు వ్యతిరేకించండి అని చెప్పారు. కానీ ఇక్కడ నివసిస్తున్న ఇండియా, పాకిస్తాన్లో నివసిస్తున్న ముస్లింలు అబూ హనీఫాని ఫాలో చేస్తారు, కానీ ఈ మాటని ఫాలో చేయరు. తర్వాత ఇంకోటి, తషహుద్లో కూర్చుంటాం కదా, అప్పుడు వెయిట్ ఎలా పెట్టుకోవాలి. సో మోకాళ్ళ పైన రెండు చేతులు అరచేతులు పెట్టుకొని తర్వాత వేళ్ళు ఉంటగా చూపుడు వేళ్ళను కదిలిస్తూ ఉండాలి. చూపుడు వేళ్ళను కదిలిస్తూ ఉండాలి. సహీ హదీస్, నా మాట ఏది చెప్పండి, నేను చెప్పాను కదా ప్రతిదీ అరబీ వాక్యంలో ఉన్నాయి, ప్రతిదీ హదీస్ అనుసరంగా ఉన్నాయి. మీకు హదీస్ కావాలంటే నేను విత్ రిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి అంత తెలుగులో చెప్తున్నాను. ప్రతిదీ హదీస్ ద్వారా మీకు కావాలంటే విత్ ప్రూఫ్ రిఫరెన్స్ ఇస్తాను. మీకు అరబీ వాక్యంలో పదాల్లో చదివి వినిపిస్తాను. గురుగారు మాకు సంతృప్తి లేదండి, మీ ఖురాన్ హదీస్ ద్వారానే చెప్పారంటే చెప్పాను, మీకు కావాలా ప్రూఫ్ నేను చూపిస్తాను నమాజ్ తర్వాత అనంతరం నాకు. కాబట్టి ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి ఓన్లీ తెలుగు భాషలో వివరిస్తున్నాను. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, దలీల్ ఉంది ఖురాన్ హదీస్ ద్వారా. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తషహుద్లో ఎప్పుడైతే కూర్చుంటామో రెండు అరచేతులను మోకాళ్ళ పైన పెట్టాలి. పెట్టిన తర్వాత కుడి చేయి యొక్క చూపుడు వేళ్ళను కదిలిస్తూ ఉండాలి. ఈ విధంగా పెట్టాలన్నమాట. మామూలుగా ఇలా పెట్టి కూడా కదిలించవచ్చు, ఈ విధంగా పట్టుకోవాలి. చూపుడు వేళ్ళని కదిలిస్తూ ఉండాలి. మా చూపుడు నమాజ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సజ్దా చేసే స్థానంలో చూపుడు ఉండాలి. కాకపోతే కరెక్ట్గా తషహుద్లో చివరి క్షణంలో మాత్రం చూపుడు వేలు పైన వెళ్ళిపోవచ్చు. మన దృష్టి అంతా ఎక్కడ వెళ్ళిపోవాలి, చూపుడు వేలుపై. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కదిలిస్తున్నాయి. ఇక్కడ ఒక పొరపాటు, అష్హదు అల్లా ఇలాహ ఇల్ల అతహియాతు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తుంది కదా, అక్కడే లేపి మళ్ళీ కదిలిస్తున్నారు, తర్వాత మానేస్తారు. ప్రవక్త గారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంతైతే తషహుద్లో జల్సా ఇస్తిరాహాలో కూర్చుంటున్నారో అంతవరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని దువాలు అయితే పాటించేవారో అప్పటి వరకు ఈ చూపుడు వేలను కదిలిస్తూనే ఉండేవారు. ఆయన దృష్టి కూడా చూపుడు వేలు పైన ఉన్నది. ప్రవక్త గారు దీనికి ఒక అర్థం చెప్పారు. ఎందుకు అలా చేస్తున్నారంటే శైతాన్ అనేవాడు మాకు దారి తప్పిపోవడానికి ట్రై చేస్తుంటాడు. వీడు నమాజ్లు వీడు శ్రద్ధత చూపకూడదు, వీడు కాన్సన్ట్రేషన్ అంతా నమాజ్ కన్నా బయటికి వెళ్ళిపోవాలని శైతాన్ ప్రయత్నిస్తుంటే మనము మన శ్రద్ధత కోసం, కాన్సన్ట్రేషన్ కోసము ప్రవక్త గారు ఎక్కడ చూడమన్నారు, చూపుడు వేలు పైన మన కాన్సన్ట్రేషన్ ఉంటే అతని అంతా మన నమాజ్ని భంగపరచాలనుకున్న మన కాన్సన్ట్రేషన్ దృష్టి అంతా దాని మీద ఉంటుంది కాబట్టి అతనికి బాధ కలుగుతుంది. శైతాన్ ఏం చేయాలి. కాబట్టి సోదర మహర్షులారా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనం లోతుకి వెళ్తే అంటే కనీసం ఈ విషయాలు అందరికీ తెలియపరచాలి. తర్వాత సలాం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం. తర్వాత అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. తర్వాత మళ్ళీ మనం జిక్రాస్గా చాలా దువాలు ఉన్నాయి. దువా చేసిన తర్వాత జిక్ర్ 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. తర్వాత దువా ఉంది. లేదంటే మీకు ఆ దువా రాకపోతే కనీసం మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రా అల్లాహు అక్బర్ చెప్తే సరిపోతుంది. ఈ విధంగా నమాజ్ పూర్తవుతుంది. తర్వాత నమాజ్ అనంతరం సామూహికంగా దువా ఉందా? సామూహికంగా గురువుగారు దువా చేస్తూ వెనకాల అందరూ కూడా ఆమీన్ చెప్పడం ఎక్కడ ఖురాన్ హదీస్లో ప్రూఫ్ లేదు. వ్యక్తిగతంగా చేసుకోండి, పర్సనల్. ఎందుకంటే మీ బాధ మీకు తెలుస్తుంది, అతనికి తెలుస్తుంది. అతనేమో నాకు అల్లా 2 భార్య అవకాశం కల్పించాలి అని కోరుకుంటాడు. మీరు ఒక భార్యతోనే సరిగ్గా కాపురం చేయలేకపోతున్నారు. గురువుగారికి 2 భార్య కావాలి.
అతనేమో అరబీలో చెప్తున్నాడు, మీరేమో ఆమీన్ అంటారు. మీకు కూడా రెండో భార్య ప్రసాదిస్తే ఒక్కడితోనే మీరు కష్టంగా ఉంది కదా. సో ఎవరి దువా, ఎవరి బాధ, ఎవరి ఇష్టం వాడుకుంటే, ఎవరి కోరిక వారు అంటే మీకు అర్థం చెప్పడానికి లాజికల్లీ చెప్పాను. ఎవరి బాధలు, ఎవరి కష్టాలు, ఎవరి సమస్యలు వాడుకుంటే వారి సమస్యలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మొరపెట్టుకుంటారు, అంతే కదా. సో ఇండివిజువల్ ఉంది, పర్సనల్లీ ఉంది, వ్యక్తిగతంగా ఉంది. అది నమాజ్ కన్నా అనంతరమైనా చేయండి, లేకపోతే ఇకామత్ కన్నా ముందు అజాన్ అయిన తర్వాత అయినా చేసుకోండి. కానీ ఇండివిజువల్ సామూహికంగా దువా గురువుగారు చెప్పడం, మీరు ఆమీన్ చెప్పడం ఖురాన్ మరియు హదీస్లో ఎక్కడ లేదు. ఇది బిదాత్ అవుతుంది. ప్రతి దీనిలో ధర్మంలో కొత్త విషయము, మార్గభ్రష్టత్వము. ఆ మార్గభ్రష్టత్వ దారి ఎక్కడ తీసుకుని వెళ్తుంది? నరకం వైపు తీసుకుని. కావున మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతిలో నమాజ్ పాటిస్తేనే మన నమాజ్ అల్లాహ్ దయ వల్ల పరిపూర్ణమవుతుంది. 100 మార్కులు పడతాయి. ఇప్పుడు మీకు 100 మార్కులు కావాలా, 80 మార్కులు కావాలా, 50 మార్కులు కావాలా, మీ ఇష్టం. చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏదైతే నమాజ్ పద్ధతి నేర్చుకున్నామో ఆ పద్ధతిలోనే చనిపోయే వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సామూహికంగా మసీదులో ప్రవేశించి జమాతోడుగా నమాజ్ స్థాపించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఇప్పటి వరకు ఏదైతే పొరపాట్లు జరిగావో, అజ్ఞాన కాలంలో మాకు తెలియకుండా, జ్ఞానం లేకుండా ఏదైతే పొరపాటు చేసుకున్నామో ఓ అల్లాహ్ నువ్వు క్షమించేవాడు కాబట్టి క్షమించు అల్లాహ్. తర్వాత ఏదైతే మా చిన్న పాపాలు ఉన్నాయో, పెద్ద పాపాలు ఉన్నాయో, ప్రతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు మన్నింపు చేయు, క్షమించు అల్లాహ్. అదేవిధంగా జీవితాంత ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యం ప్రసాదించు అల్లాహ్.